వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచ క్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి మే నెల మిశ్రమమైనటువంటి ఫలదాత. ప్రత్యేకించి గురుడు అర్ధాష్టమ గురుడుగా చతుర్థ స్థానమందు ప్రతికూలతను కలిగి ఉండేటువంటి స్థితి. కుజుడు పంచమ స్థానమందు, రవి 2వ స్థానాన్ని వదిలి తృతీయంలోకి వెళతారు మే 15 దాటాక. ఇది ఒక మంచి విషయం. జన్మ శుక్రుడు కొంత అనుకూలంగా ఉంటే ఇంకొక మనకి కొంతలో కొంత మనకి అనుకూలించేటువంటిది ఏంటి అంటే జన్మ రాహు యొక్క దోషం పోతోంది. జన్మ రాహు వెళ్ళిపోయి 12వ స్థానంలోకి రాహు వెళతారు. ఇది రాహు పీడే, కానీ షడ్గ్రహ కూటమిలో భాగంగా 6 గ్రహాల్లో చివరికి 2 గ్రహాలే మిగిలాయి. ఈ నెల తర్వాత కూడా 1 గ్రహమే ఉంటుంది. 5 గ్రహాలన్నీ కూడా స్థానాన్ని మారిపోతాయి. కాబట్టి రాహు వ్యయంలోకి వెళ్ళిపోతే కూడా కొంత బడ్డెం తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క గ్రహం ఫలితాన్ని చూసుకుంటే వ్యతిరేకతే కనబడుతుంది. దారిద్ర్యం, ధన నాశంచ, నేత్రపీడారి పోర్భయం. ప్రత్యేకించి మే నెలలో మీనరాశి వారు అందరూ జాగ్రత్తగా ఉండవలసింది దేని గురించి అంటే దొంగల భయం. మన దగ్గర విద్య ఉందనుకోండి, ఎవడు దొబ్బలేడు. నచోరహార్యం, నజరాజహార్యం, నా భ్రాతృభాజ్యం. మన దగ్గర చదువును ఎవడు దొంగిలించలేడు. కానీ మన దగ్గర ఉండే ప్రాపర్టీసు, డబ్బు, బంగారము, విలువైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవి పోతూ ఉంటాయి. మీనరాశి వారు మే నెలలో దొంగల బారి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి దొంగల నుండి మరీ జాగ్రత్తగా ఉండాలి. మీ విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్లు, ఫోటోలు, దాచిపెట్టుకున్నవి, ఎలక్ట్రానిక్ గుడ్స్, ఇలా ఏదైనా ఆఫీసుకి సంబంధించినవి ఎవరైనా సరే దొంగిలించడానికి అవకాశం ఉంటుంది. దానికి కారణం రాహు. వ్యయస్థానమందు అంటే మనకుండేటువంటి సంపద ఎలా పోతుంది అంటే పరుల పాలైపోతుంది, దొంగల పాలైపోతుంది అన్నాడు. దారిద్ర్యం, ధననాశంచ, నేత్రపీడ, రిపోర్ భయం. నిద్రపట్టదు. ఏదైనా వస్తువు పోతుందేమో లేదా పోయిందేమో అనేటువంటి భయం, భ్రాంతి కలుగుతూ ఉంటాయి. జన్మ శనేశ్వరుడు వ్యసనముల ద్వారా ధనాన్ని కోల్పోయేలా చేస్తాడు. జోదము, స్పెక్యులేషను, బెట్టింగ్, ఆన్లైన్ ట్రేడింగ్లు, ఇవాళ రకరకాలుగా డబ్బులు పోగొట్టుకోవడానికి మార్గాలు ఉన్నాయి కదా, వాటిలో డబ్బు పెట్టి పోగొట్టుకునేలా చేస్తారు. అర్ధాష్టమ గురుడు యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిర్ ధనర్వ్యయం. అక్కడ కూడా డబ్బు పోగొట్టుకునే స్థితినే చూపించాడు. అంటే బుర్ర పని చేయక డబ్బు పోతుంది. అంటే పలానా మనం పెట్టకూడని చోట పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పోయాయి. అంటే ఇక్కడ ఎన్ని గ్రహాలు డబ్బు పోగొట్టుకోవడానికి కారణమవుతున్నాయి? గురుడు, శనేశ్వరుడు, రాహువు, ఇవన్నీ బలీయమైనటువంటి గ్రహాలు ధనాన్ని కోల్పోయేలా చేయడానికి. కాబట్టి మీనరాశి వారు ఏం చేయాలి అంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎక్కడ రూపాయి పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువు ఉందనుకోండి, దాన్ని దాచుకోవాలి. అంతేగాని పబ్లిక్ గా మనం పెట్టడం ద్వారా దానికి ఎక్కడైనా కోల్పోయి సెల్ ఫోన్లు దొబ్బేస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడైనా పెడితే మనం జారి పడిపోతూ ఉంటాయి, జేబుల్లోంచి పోతూ ఉంటాయి.
ఎక్కడో నీళ్లలోంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, జేబులో పెట్టుకుందాం అనుకుంటారు, అది అలా నీళ్లలో పడిపోతుంది. ఇలా వస్తు నాశనానికి పోవడానికి కూడా ఈ గ్రహస్థితే కారణమవుతుంది. అందుకు ఇన్నిసార్లు చెప్తున్నా, ఈ టైం అలా ఏంటి అంటే మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి వస్తువులు పరుల పాలు, ఇంకా దొంగల పాలు అవ్వడానికి అవకాశము. ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. వాటిలో కొంత ఒత్తిడి ఉండవచ్చును. ప్రత్యేకించి వీరికి బద్ధకం ఉంటుంది, కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి, కొంత పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు, ఎవరి మీదనైనా ఆధారపడి ముందుకు వెళుతూ ఉంటారు, ఎవరైనా సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. ఇవన్నీ మీనరాశి వారికే ఉన్నాయి. హెల్త్ కాన్షియస్ గా ఉండాలి, అలాగే వృత్తి పట్ల చాలా కాన్షియస్ గా ఉండాలి. చెప్పుడు మాటలు వినకూడదు, ఎవరికి చెప్పుడు మాటలు చెప్పకూడదు. అంటే పలానా వాడు ఎలాంటి వాడు, ఆమె ఎలాంటిది, ఈ మాటలు ఎవరికి చెప్పకూడదు, ఎవరైనా చెప్తే కూడా వినకూడదు. ఇటువంటి క్రమశిక్షణని, వాక్ అంటే మాటకి సంబంధించిన క్రమశిక్షణని, ఆర్థిక క్రమశిక్షణని పాటించగలిగి శారీరక వ్యాయామాన్ని చక్కగా పాటిస్తూ వేళకి తిని పడుకుంటూ ఉండడం, ఇటువంటివి చేస్తూ ఉంటే మీనరాశి వారు ఈ మే నెల కొంత బాగుండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దైవబలం ముఖ్యం. పరమేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యండి. వీలున్నంత వరకు ప్రతి శనివారం, సోమవారం శివాలయంలో దీపం పెట్టండి. ప్రదోష కాలంలో ఈశ్వరాభిషేకాలు, దుఃఖహార పరమేశ్వర స్తోత్రాన్ని, రుద్ర కవచాన్ని, అలాగే దక్షిణామూర్తి కవచాన్ని పారాయణం చేస్తూ ఉండండి. శివ పంచాక్షరి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదువుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియకి అక్షయ తృతీయ అనేటువంటిది పేరు. నిజానికి జ్యోతిష్ శాస్త్రమందు తదియ అనేటువంటి తిథికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రత్యేకించి తదియ తిథికి గౌరీదేవి అనగా పార్వతీదేవి ఆధిపత్యాన్ని వహిస్తారు, అధిదేవతగా చెప్తారు. మరి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొంటే మనకి అదృష్ట యోగం పడుతుంది, ఏ వస్తువులను కొంటే దురదృష్టం పట్టి దరిద్ర లక్ష్మి ఇంట్లోకి వస్తుంది, అనగా అలక్ష్మీ దోషం పట్టుకుంటుంది అనేటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మందిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి? ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ రోజున గనక బంగారం కొంటే అది అక్షయమవుతుంది అనేటువంటి మాట. అంటే బంగారం కొంటూ ఉంటాము, లేదా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అక్షయ తృతీయ రోజున కనీసం 1 గ్రాము బంగారం అయినా సరే మనం కొనాలి అనేటువంటి విషయం. అయితే ఇది చాలా పొరపాటుగా వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏంటంటే నిజానికి అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే, మీరు గమనించండి, వైశాఖ మాసంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చును. అలాగే వైశాఖ మాసం నుండే కొంత ఈ గ్రీష్మ ఋతువు, ఇక ఈ వైశాఖం పోతే గ్రీష్మ ఋతువు వస్తుంది కాబట్టి ఇది సంధికాలంలో ప్రత్యేకించి ఎండలు అప్పుడప్పుడే పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ వైశాఖ శుద్ధ తృతీయ నాడే చందనోత్సవం చేస్తారు. ఎక్కడ? వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవాలయం సింహాచలంలో స్వామివారికి చందనోత్సవం అంటే ఆ రోజే నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేసి మరలా చంద్రాన్ని పూస్తారు. అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే పరశురాముడి యొక్క జయంతి. మహానుభావుడు 21 మార్లు భూమండల ప్రదక్షిణం చేసి అందరినీ కూడా, అంటే ఆయన తన తండ్రికి రక్తతర్పణాన్ని వదిలేడు, ఆ క్షత్రియ సంహారం చేసి, అటువంటి మహానుభావుడైనటువంటి పరశురాముని యొక్క జయంతి. అంతేకాకుండా అక్షయ తృతీయకి పురాణ గాథ కూడా ఒకటి చెప్పబడింది. ఈ పాండవులందరూ కూడా వనవాసం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు అక్షయ పాత్రని ప్రసాదించినటువంటి రోజుగా, ద్రౌపదికి అక్షయ పాత్రని ఇచ్చినటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్తారు. మీరు చూడండి, అక్షయ పాత్ర అంటే ఆ పాత్రలో ఏది వేసినా సరే అక్షయం అవుతూ ఉంటుంది. ఒక మెతుకు వేస్తే బోళ్ళంతా ఆహారం వస్తుంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రోజు బంగారం కొనాలి, ఈ రోజు ఏమో డబ్బులు దాచుకోవాలి, ఈ రోజు బట్టలు కొనుక్కోవాలి, వీటికన్నా ఈ రోజుకు ఉండేటువంటి నిజమైన ప్రాశస్త్యం ఏమిటి అంటే, అక్షయ తృతీయ రోజు చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.